ప్రేమలో విడిపోయిన అబ్బాయికైనా అమ్మాయికైనా పెళ్లి తర్వాత విడిపోయిన అతనికైనా ఆమెకైనా ఒకే రకమైన బాధ ఉంటుంది. ఇక్కడ అందరూ పైన కనిపించేది మాత్రమే చూసి అబ్బాయి ట్రూగా లవ్ చేశాడు, ఇంతలా బాధపడుతున్నాడు, గడ్డాలు పెంచుకున్నాడు, అందరితో షేర్ చేసుకుంటూ ఏడుస్తున్నాడు అనుకుంటారు. అమ్మాయి నవ్వుతూ కనిపిస్తుంది, తను మోసం చేసిందని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే అబ్బాయికి బయట తిరిగే స్వేచ్ఛ ఉంటుంది. తాగి మర్చిపోవచ్చు అని తాగుతాడు. తన ఫ్రెండ్స్తో తన బాధని చెప్పుకోగలడు. తన బాధని చెప్పడానికి చాలామంది ఉంటారు. మర్చిపోవడానికి, బాధను తగ్గించుకోవడానికి వేరే ప్లేస్కి కూడా వెళ్ళగలడు. కానీ అమ్మాయిలకి అలా కాదు కదా. ఎవరికీ తెలియకుండా 4 గోడల మధ్య ఏడుస్తూ ఉంటారు. ఎవరికీ చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు. పేరెంట్స్కి తెలిస్తే ఎక్కడ బాధపడతారో అని అందరి ముందు చిరునవ్వు నటిస్తారు. కానీ ఆ గుండె లోతుల్లో ఉన్న బాధ ఎవరికీ కనపడనివ్వరు. భూమాత మనం చేసే పాపాలని, మనం తనకి చేసే గాయాల్ని భరిస్తూ మనం ఎంత కష్టపెట్టినా బాధ పెట్టినా మనల్ని గుండెల్లోనే దాచుకొని మనకి జీవితాన్ని ఇస్తుంది. మనల్ని ఏం చెయ్యకుండా వదిలేస్తుంది. ఆడవాళ్ళు కూడా అంతే. ఎంత బాధ అయినా కానీ గుండెల్లో పెట్టుకొని పైకి సంతోషంగా ఉన్నట్టు నటిస్తారు. గుండె లోతుల్లో బాధ గుండెను తొలుస్తుంటే ఆ క్షణం మరణించినట్టే. చచ్చిన శవంలా బ్రతుకుతున్నా అంటారుగా, అదే పరిస్థితి ఆడవాళ్ళ పరిస్థితి కూడా. అందుకే పైకి కనిపించేవి చూసి మనం ఒక అంచనా వేయకూడదు. వాళ్ళు పైకి సంతోషంగా కనిపిస్తున్నంత మాత్రాన వాళ్ళకి బాధలు లేనట్టు కాదు. వాళ్ళు ఊకి బాధపడుతున్నంత మాత్రాన వాళ్ళకి సంతోషము లేనట్టు కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక బాధ వెంటాడుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితం ఇంట్లో ఒక రకంగా, బయట ఒక రకంగా జీవిస్తూ ఉన్నారు. ఈ సోకాల్ సొసైటీ ఉంది కదా, ఈ సొసైటీ మనకి ఇచ్చేది ఏముండదు. చాలా భయాన్ని పెంచుతుంది. ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇలా చేస్తే ఇలా అవుతుంది, అలా చేస్తే అలా అవుతుంది అని చెప్తూ మన లైఫ్ని మొత్తం సొసైటీ తన ఆధీనంలోకి తీసేసుకొని మనకి సంతోషం అనేది లేకుండా చేస్తుంది. అలా చేస్తూ మనల్ని భయపెట్టే సొసైటీకి మనం ఎప్పుడు భయపడుతూ ఉంటాం. అదే నిజం. అందరూ చేసేది ఇదే. ఎంత కష్టంగా ఉన్నా సొసైటీకి భయపడుతూ వర్క్ చేస్తూ ఉంటారు. సొసైటీకి భయపడి అన్నీ చేస్తూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే సొసైటీకి భయపడిన అవసరం లేదు. ఎప్పుడు మనం నిజాయితీగా ఉండి ఏ తప్పు చేయనంత వరకు సొసైటీ చెప్పినట్టు బతకాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినట్టుగా మీ జీవితాన్ని మీరు బ్రతకాలి. ఎవరి కోసమో కాదు. ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరు ఏం మాట్లాడుకుంటారో, ఎవరు ఎలా అర్థం చేసుకుంటారో అవన్నీ మనకు అనవసరం. ఎందుకంటే మనకు కష్టం వచ్చినప్పుడు సొసైటీ వచ్చి ఏం చేయదు, వేరే ఎవరో అనుకున్న వాళ్ళు వచ్చి ఏం చేయరు, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు వచ్చి ఏమీ చేయరు. సో నేను చెప్పేది ఏంటంటే పైకి చూసి ఆనందాన్ని అంచనా వేయకూడదు. అదేవిధంగా సొసైటీని చూసి భయపడద్దు. మనకున్నది ఒక్కటే ఒక జీవితం కదా, ఇంకొక జన్మ ఉంటుందో ఉండదో ఎవరికెరక. ఉంటే ఉండొచ్చు, ఆ ఉన్నా మనకి గుర్తుంటుందా? ఏం తెలియదు కదా మనకి. తెలియనప్పుడు ఇంకో జన్మ ఉందో లేదో తెలియనప్పుడు తర్వాత మంచిగా బతికితే బాగుండు, తర్వాత ఇట్లా స్వేచ్ఛగా బతికితే బాగుండు, తర్వాత ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అనుకునే కంటే ఇప్పుడు ఉన్న జీవితంలోనే సంతోషంగా బతకడానికి ట్రై చేయొచ్చు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందల్లా వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అనేది ఆలోచించడం మానేసి మీకు నచ్చినట్టుగా మీ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించండి. మీరు ఏ తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సమాజం ఎలా ఉంటుంది అంటే మన బాధ చెప్తే అప్పుడు అయ్యో ఇంత బాధ వచ్చిందా, ఇలా అయిందా, అయ్యో పాపం అతను అలా అట ఇలా అట అంటారు. మళ్ళీ పక్కకి వెళ్ళి ఏం మాట్లాడుకుంటారు, అయిందిలే, బాగా అయింది, అలాగే కావాలి, లేకపోతే బాగా ఓవర్ చేస్తున్నాడు, ఇది ఎక్కువైందని అలా చేస్తున్నాడు, అది ఎక్కువైందని ఇలా చేస్తున్నాడు అంటారు. మన ఇండియాలో పైకి ఎదుగుతుంటే కిందికి లాగే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మనల్ని ఎవరైనా పొగిడితే ఈర్ష్యపడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు.
మనం ఎదిగితే ఓర్వలేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకే సమాజాన్ని వదిలేయండి, సంతోషంగా జీవించండి, నిజాయితీగా జీవించండి, తప్పు మాత్రం చేయకండి. పైపైన కనిపించే వాటిని చూసి ఇతను మంచోడు ఇతను చెడ్డోడు అని మాత్రం అంచనా అస్సలు వేయకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తుంది నొక్కండి, నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, మీరే ముందుగా చూసేయచ్చు.